Hi guys, this is Shabana. Welcome back to my channel. I'm Law of Attraction Coach. ఈ రోజు మన మైండ్లో ఉన్న నెగిటివిటీని ఎలా రిమూవ్ చేయాలో, ఎలా తీసేయాలో తెలుసుకుందాము. యాక్చువల్లీ మన మైండ్లో నెగిటివిటీ ఎలా వస్తుంది? మన పాస్ట్ లైఫ్ వల్ల వస్తుంది కదా. మన చిన్నప్పుడు ఏం జరిగింది, మన మైండ్ వాటిని ఎక్కువ గుర్తు చేసుకుంటుంది కదా. అలాగే మన ఒకవేళ మ్యారేజ్ అయి ఉన్నా లేదా మీ లైఫ్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా బ్యాడ్ ఇన్సిడెన్సెస్ జరిగి ఉంటే వాటి వల్ల కూడా మన మైండ్లో నెగిటివిటీ వస్తుంది. అండ్ మనం ఫ్రీగా ఉన్నప్పుడు వాటిని రిమైండ్ చేసుకొని బాధపడుతూ ఉంటాము కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కంప్యూటర్, నేను నా ప్రతి వీడియోలో చెప్తాను ఈ ఎగ్జాంపుల్, మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో, మీ దగ్గర కంప్యూటర్ ఏదైతే ఉందో దాని ఇన్పుట్ ఏది ఇస్తారో మీ అవుట్పుట్ కూడా అదే వస్తుంది. సో మనకి ఎవరైనా ఏమన్నా ఒక మాట అంటే మనం ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాము కదా, వాళ్ళు ఇలా ఎందుకు అన్నారు, ఆ టైంలో నేను ఎందుకు ఇలా కామ్గా ఉన్నాను, నేను వీళ్ళు చెప్పిన దానికి నేను ఇలా చెప్పింటే ఎంత బాగుండు అని అనుకుంటూ ఉంటాం. సో ఇవి అన్నీ మనం ఇన్పుట్స్ ఇవ్వకూడదు. మనం మన మైండ్ని ఎప్పుడూ షిఫ్ట్ చేస్తూ ఉండాలి, ఫోకస్ చేస్తూ ఉండాలి. అండ్ మనతో మనం సెల్ఫ్ డిస్కషన్ డెఫినెట్గా చేయాలి. మనం రోజు చేస్తున్నాము మనకు తెలియకుండా, కానీ నెగిటివ్ ఇన్పుట్ ఇస్తున్నాం కదా. అలా కాకుండా సెల్ఫ్ టాక్ ఎలా ఉండాలి అంటే పాజిటివ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ మైండ్ ఏదైనా నెగిటివ్ గురించి గుర్తు చేసినా, ఎవరైనా తిట్టింది గుర్తు చేసినా మీరు మీ మైండ్కి చెప్పాలి, లైట్ తీసుకో, ఆల్ ఈజ్ వెల్. నేనైతే ఇలాగే చెప్తాను, ఆల్ ఈజ్ వెల్, లైట్ తీసుకో. వాళ్ళు అన్నారు సరే, అన్న ప్రతి ఒక్కరి గురించి మనం పట్టించుకుంటూ పోతే మనం లైఫ్లో బతకలేము కదా. సో అలాగే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సముద్రం ఉంది, సముద్రం ఒడ్డున ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటున్నాడు. చెప్పులు వదిలేసి ఆడుకుంటూ ఉంటే సముద్రం వచ్చి ఆ పిల్లవాడిది ఒక చెప్పు తీసుకొని వెళ్ళిపోతుంది సముద్రంలోకి. ఆ పిల్లోడు దానికి ఏమని ముద్ర వేస్తాడంటే, సముద్రం నా చెప్పు దొంగతనం చేసింది, అంటే సముద్రం దొంగ అని. నెక్స్ట్ ఒక తల్లి ఉంటుంది, ఆమె బిడ్డ సముద్రం దగ్గర ఆడుకుంటూ ఉంటే సడన్గా అలలు వచ్చి ఆ బాబుని అలల్లో కొట్టుకొని వెళ్ళిపోతాడు. అయితే ఆ తల్లి, సముద్రం నా కొడుకుని చంపేసింది, సముద్రం మర్డరర్ అని చెప్తుందన్నమాట ఒక తల్లి. ఒక ముస్లింవాడు వచ్చి ఆ సముద్రం ఒడ్డున బెంచ్ దగ్గర కూర్చొని ఆ గాలిని, ఆ సముద్రాన్ని ఆస్వాదిస్తూ, సముద్రం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని చెప్తాడనమాట. అంటే ఒక్కొక్కరు వచ్చి సముద్రం గురించి వాళ్ళ ఒక్కొక్క ఒపీనియన్ చెప్తున్నారు. మాత్రాన సముద్రం పట్టించుకుంటుందా? పట్టించుకొని అలలు రావడము మానేస్తుందా, లేకపోతే శాంతంగా ఉండడం నేర్చుకుంటుందా? లేదు కదా. దాని న్యాచురల్గా దాని నేచర్ ఏందో అదే చేస్తుంది. కాబట్టి మనం కూడా సముద్రం లాగా ఎవరిని పట్టించుకోకూడదు. మన లైఫ్లో మన గురించి ఎంతోమంది ఎన్నో చెప్తూ ఉంటారు, బట్ మనం పట్టించుకోకూడదు. అట్ ద సేమ్ టైం మనము మెడిటేషన్ డెఫినెట్గా మన లైఫ్లో ఫాలో అవ్వాలి. ప్రతిరోజు మెడిటేషన్ చేయాలి. నేనైతే 40 days మండల్ తీసుకొని 40 days 40 minutes మెడిటేషన్ చేస్తున్నాను. ట్రస్ట్ మీ గైస్, నిజంగా అంటే నేను చెప్తున్నాను, నేను రెండు విషయాలను ఫాలో అవుతున్నాను, ఈ అనుభవం చేస్తున్నాను. అదేంటంటే, ఒకటేమో ప్రశాంతంగా ఉంటుంది నా మైండ్, రెండోది నేను రియాక్ట్ అవ్వట్లేదు, ప్రతిదానికి రెస్పాండ్ అవుతున్నా అనమాట. అలాగే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా అయితే మనం ప్రతిరోజు మన మొబైల్ ఫోన్ని ఛార్జ్ చేస్తాము. ఎందుకు ఛార్జ్ చేస్తాము? ఛార్జ్ చేయకపోతే బ్యాటరీ డెడ్ అయిపోతుంది కదా, మొబైల్ పని చేయదు. అలాగే మనం ప్రతిరోజు మన సుప్రీం పవర్ నుంచి ఎనర్జీని తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ సుప్రీం పవర్తో అలైన్మెంట్లోకి వస్తామో అప్పుడు మనం కూడా యూనివర్స్ నుంచి ఎనర్జీని డౌన్లోడ్ చేసుకుంటాం మన లోపల.
మనం కూడా ఛార్జ్ అవుతాము, మనకి ఎనర్జీ వస్తుంది. మార్నింగ్ నుంచి రాత్రి వరకు మనము సర్వైవ్ అవ్వగలిగే ఎనర్జీ మనలో యూనివర్స్ ఇస్తుందన్నమాట. మనం నిద్రపోయినప్పుడు ఎంతో కొంత ఎనర్జీ మనము యూనివర్స్ నుంచి తీసుకుంటాము, కానీ ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో ఎక్కువ ఎనర్జీని మనము డౌన్లోడ్ చేసుకొని ఎలా మొబైల్ని ఛార్జ్ చేస్తామో అలాగే మనల్ని మనం ఛార్జ్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం యూనివర్స్లో ఏమేం గుణాలు ఉన్నాయి, యూనివర్స్ నథింగ్ బట్ మీరు ఏ దేవుడిని అయితే నమ్ముతున్నారో ఆ దేవుడే. అల్లా అయినా, జీసస్ అయినా, వెంకటేశ్వర స్వామి అయినా, కృష్ణుడైనా, ఎవరైనా సరే వాళ్ళల్లో ఏ గుణాలు ఉంటాయి? శాంతం, క్షమించే గుణం, ప్రతీకారం తీసుకోకూడదు అనే గుణం, ఇంకొకటి ప్రతి ఒక్కరి గురించి మనం పాజిటివ్గా ఆలోచించడం, ప్రేమను పంచడం, నిజాయితీగా ఉండడం, ఇవి ముఖ్యంగా అన్నిటికన్నా ఓపికగా ఉండడం. సముద్రం అంత ఓపిక ఉండాలి అంటుంటారు మన పెద్దవాళ్ళు. సో అంత ఓపికగా ఉండడం, ఇవి అన్నీ మనం యూనివర్స్ నుంచి డౌన్లోడ్ చేస్తాం. నిజంగా చెప్తున్నాను, నేను ఎప్పుడైతే నేను మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాను, ఈరోజుకి 26 days కన్సిస్టెన్సీగా నేను ఫాలో అవుతున్నాను. అయితే నేను చాలా ప్రశాంతంగా ఉంటున్నాను. సో నెగిటివ్ థాట్స్ ఆటోమేటిక్గా రావు, మనం ఎంతో ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. మన కోసం మనం కొంచెం టైం కేటాయిస్తే చాలు, ప్రతిదీ ఆటోమేటిక్గా జరుగుతుందన్నమాట. రెండోది, మనం కంప్లైంట్ ఫ్రీ అవ్వాలి. మనం వాళ్ళని చూసి వీళ్ళని చూసి కంప్లైంట్ చేయకూడదు. ఏ ఒక్కరూ మనలాగా ఎవ్వరూ ఉండరు, మనం ఆలోచించినట్టు ఎవ్వరూ ప్రవర్తించరు. అంతెందుకండి, మనం 5 చేతి వేళ్లను చూసుకున్నారు కదా, అవే సమానంగా ఉండవు. అలాంటిది మన ఒక ఫ్యామిలీలో కానీ మన ఫ్రెండ్స్ కానీ మనకు నచ్చినట్టు ఎవ్వరు ఉండరు. సో అవతల వాళ్ళలో మనం ఏం చూడాలి అంటే, మనకు కావాల్సింది చూడాలి, పాజిటివిటీ. మనకు అక్కర్లేనిది ఇగ్నోర్ చేయాలి. దాన్ని మనకు అక్కర్లేనిది నెగిటివిటీని చూసి మనం ఎప్పుడైతే దాని మీద ఫోకస్ పెడతామో మన లైఫ్లో అదే 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 ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మనం దాని మీద ఫోకస్ పెట్టకూడదు, మనకి ఏది కావాలో దాని మీదనే ఫోకస్ పెట్టాలి. నెక్స్ట్ ఇది, మనం నేచర్కి దగ్గరగా ఉండాలి. అప్పుడప్పుడు మంచిగా కొండలు, పుట్టలు, పచ్చగా ఉండే చోట వెళ్ళాలి. అక్కడ మీరు వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ ప్రశాంతతని ఫీల్ అవుతాం కదా మనం. ఎంత హాయిగా ఉంది ఇక్కడ, ఎంత పచ్చగా ఉంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది కదా. గ్రీనరీ కానీ, కొండలు, వాగులు, వంకలు. అప్పుడప్పుడు మనం ప్లాన్ వేసుకొని అట్లీస్ట్ వారానికి ఒకసారి కాకపోయినా నెలకు ఒకసారి ప్లాన్ చేసుకొని మనం అక్కడికి వెళ్ళి మనల్ని మనం హ్యాపీగా ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఆ నేచర్లో వెళ్ళి చల్ల గాలి వస్తుంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఫేస్లో ఒక చిన్న స్మైల్ వస్తుంది కదా. ఆహా, ఎంత బాగుంది ఈ గాలి, ఎంత చల్లగా ఉంది, చూడ్డానికి ఎంత బాగుంది అని అనిపిస్తుంది కదా. సేమ్ టు సేమ్ మన లోపల ఆ సంతోషం వస్తుంది కదా, దాన్ని ఫీల్ అవ్వాలి మనం, ఎంత బాగుందని అనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్, చిన్నపిల్లలతో కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడప్పుడు కనిపిస్తారు కదా, మీరు ఎప్పుడో ఒకసారి మీ లైఫ్లో ఫేస్ చేసి ఉంటారు, చిన్నపిల్లల్ని చూడగానే ఫేస్లో ఒక చిన్న స్మైల్ వస్తుంది. ఎందుకు? వాళ్ళు ఈ నెగిటివిటీస్కి కనెక్టెడ్గా ఉండరు అనమాట, డైరెక్ట్గా యూనివర్స్తో కనెక్టెడ్ అయి ఉంటారు. అంటే ఎప్పుడైతే మన మైండ్లో నెగిటివిటీ ఉండదో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ చీకటిగా ఉంది, ఏం చేస్తాం మనం? ఆ చీకటిని విసన్కర్ర తీసుకొని ఇట్లా ఇలా అంటామా? ఒక చిన్న స్విచ్ వేస్తాం, లైట్ ఆన్గా అవ్వగానే చీకటి వెళ్ళిపోతుంది కదా. సేమ్ అలాగే మనము పాజిటివ్స్ మీద ఫోకస్ చేస్తే నెగిటివ్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే మీరు మీ ఇంట్లో కొన్ని ఫైల్స్ పెట్టారనుకుందాం, ఇంపార్టెంట్ ఫైల్స్ కింద పెట్టారు, పైన అన్ని అన్ఇంపార్టెంట్వి పెట్టారు. మీకు ఏదైనా ఇంపార్టెంట్ ఫైల్ అవసరం వచ్చినాయి అనుకుందాం, మీరు ఏం చేస్తారు? కింది నుంచి తీసి మళ్ళీ పైన పెడతారు, కిందివన్నీ తీసి పైన పెడతారు.
సేమ్ థింగ్ అనమాట. మనం అన్నీ మర్చిపోయినాం. మన నేచరే పాజిటివ్గా ఉండే నేచర్ అనమాట. కానీ మనం ఇవన్నీ మర్చిపోయి ఆత్మ పైనుంచి మనం కిందికి దిగి వచ్చింది బాధలు పడ్డానికి, ఏడుపులు తూడుపులు పడ్డానికి కాదు, ఏడవడానికి కాదు, నెగిటివిటీస్ని అనుభవించడానికి కాదు, మనం హ్యాపీగా ఉండడానికి ఇక్కడికి వచ్చాము. సో మన సోల్ పర్పస్ ఏంటి? మనకిష్టమైన పనులు మనం చేస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతాం. కాబట్టి మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవడం కోసం మనకిష్టమైన పనులు చేయడం స్టార్ట్ చేయాలి. మనకు టైం ఉండదు కరెక్టే, కానీ మన కోసం ఎంతో కొంత టైం ఖచ్చితంగా కేటాయించి మనకు నచ్చిన పనులు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన ఆత్మ సంతృప్తి చెందుతుంది కదా. అప్పుడు దాకా మన ఆత్మ అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. ఎలాంటి లైఫ్ బతుకుతున్నా నేనా? హౌస్ వైఫ్స్ అయితే మరీ ఘోరం. వాళ్ళు పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఫ్యామిలీనే సర్వ్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళ కోసం అంటూ ఒక్కటి కూడా చెయ్యరు, అన్నీ త్యాగాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనం చెయ్యకూడదు. మనకు కూడా మనము మనుషులం, అవతల వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం. అలాగే మనల్ని మనం కూడా ప్రేమించుకొని మన అయిష్టాలను పక్కన పెట్టి ఇష్టాలను కొన్ని ప్రతిరోజు ఒక్కొక్కటి కనీసం పెంచుకుంటూ పోయి మన కోసం మనం టైం కేటాయించాలి. ఇంకొకటి, మనము డే అంతలో సంతోషంగా ఉండేటట్టు చూసుకోవాలి. మన రెస్పాన్సిబిలిటీ ఎవ్వరూ తీసుకోరు, మన రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలి. తీసుకొని మనం సంతోషంగా ఉండేటట్టు చూసుకోవాలి. స్టార్టింగ్లో మనకు డే మొత్తం అవ్వదు కాబట్టి చిన్న చిన్న స్టెప్స్ తీసుకొని, బేబీ స్టెప్స్ తీసుకొని వాటిని మనము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చెయ్యాలి. జస్ట్ విన్నంత మాత్రాన అవ్వదు, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తేనే మనకి ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. మన హస్బెండో, ఫాదరో, మదరో, పిల్లలు, అత్త, మామ ఎవరు తీసుకోరు. మన సంతోషాన్ని మనమే చూసుకోవాలి. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ఫాలో ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ ఫాలో చేసి ఒక్కసారి చూడండి. మీరు హ్యాపీగా ఫీల్ అవ్వకపోతే అప్పుడు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ దిస్ వీడియో.